బిట్టు అమ్ముతో పాటు స్కూల్కి వచ్చిందా? ఎలాగొచ్చింది? బ్యాగ్లో జొర్రి వచ్చిందనమాట. వచ్చిన వెంటనే బస్సులో విండో దగ్గర కూర్చొని బిట్టు అమ్ముని ఏమడుగుతుంది? వాట్ ఈస్ దట్ అమ్ము అని అడిగింది. ఏమడిగిందమ్మా? ఏమడిగింది? అమ్ము అని అడిగితే అమ్మ ఏం చెప్పింది? అది ఏంటది అమ్మా? కార్ అని చెప్పింది. ఇప్పుడు మీరు వాట్ ఈస్ దట్ అని చెప్పి క్లాసులో కొన్ని ఐటమ్ చూపించాలి. ఎవరు వస్తారు? దా దా కమాన్. వాట్ ఈస్ దట్? బెంచ్. విండోస్ అనాలి. విండోస్. ఇంకా ఏంటమ్మా? బోర్డ్. వాట్ ఈస్ దట్ అంటే నెక్స్ట్ పైన చూపించడుగమ్మా. పైన చూపించడు. ఇంకేం అడుగుతావు అని అయిపోయావా? అడుగు మరి. నెంబర్ 1 ఈజ్ స్లీపింగ్. స్లీపింగ్. వెరీ గుడ్. నెంబర్ 2 బ్రషింగ్. 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 నెంబర్ 3 బాతింగ్. 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 నెక్స్ట్ కోంబింగ్. కోంబింగ్. కోంబింగ్ అంటే ఏం చేయాలి? మంచి తలదూకలు. కోంబింగ్. ఈటింగ్. ఈటింగ్. వెరీ గుడ్. ఈటింగ్. డ్రింకింగ్. డ్రింకింగ్ అంటే ఏం చేస్తాడు? డ్రింకింగ్ అంటే వాటర్ తాగుతారు, మిల్క్ తాగుతారు. నెక్స్ట్ కుకింగ్. కుకింగ్ ఏం చేయాలి? వంటలు చేసేవి. ఏం చేస్తాను ఇప్పుడు నువ్వు? రొట్టెలు చేస్తాడు. వెరీ గుడ్. కుకింగ్. నెక్స్ట్ రైటింగ్. రైటింగ్. రైటింగ్ అంటే ఏం చేస్తున్నావు? రాయి మరి. రైటింగ్. ఓకే. రీడింగ్. రీడింగ్ అంటే ఏం చేస్తారు? చదవాలి. ఇప్పుడు స్టాండింగ్ అంటే ఏం చేస్తారు? నిలబడ్డారు. జంపింగ్. స్కిప్పింగ్. స్కిప్పింగ్. ఓకే. స్మాల్ లెటర్ చూపించాలమ్మా. నేను చెప్పినవి జి, సి, ఎన్. ఎన్. ఎన్ అడిగాను. ఓకే. నేను చెప్పినప్పుడు ఏంటి రాయాలి? ఓ, హెచ్. గుడ్ గర్ల్. క్లాస్ కూడా. నెంబర్ 1 స్పెల్లింగ్ చదువు. ఏమవుతుంది? మొత్తం ఏమవుతుంది? We need umbrella in the rain. Very good boy. Abhi likes to wear a. ఎవరు రాస్తారు? వైష్ణవి. likes to wear. అక్కడ ఫస్ట్ నెంబర్ ఏముందమ్మా? ఇక్కడ నెంబర్ ఎంత? 18కి ఏ లెటర్ వస్తుంది? ఆర్.
1 ఏ నేను నెంబర్ చెప్తూ లెటర్ చూసుకో 9 ఐ 14 N 3 C 15 ఓ 1 ఏ మరి ఎందుకు ఆలోచిస్తావు 20 టీ స్పెల్లింగ్ చదువు ఏమవుతుంది నీకు ఏమవుదమ్మా అబ్బి చదువు అబ్బి లైక్స్ టు వేర్ అబ్బి లైక్స్ టు వేర్ ఏ రెయిన్ కోట్ చదువు దాన్ని వర్డ్ చదువు ఫస్ట్ బ్లాక్ వైట్ వైట్ ఎండ్ ఉపయోగించరా లింకింగ్ వర్డ్ ఈజ్ ఎండ్ read it black and white black and white read it good to bad ఆ రెండింటిని ఎండతో యాడ్ చేసి రాయాలి అందుకే అది హార్డ్ చైర్ అయింది ఓకే చూడు బిగ్ వచ్చిందా ఓకే బిగ్ ఆపోజిట్ ఏంటి వెరీ గుడ్ గుడ్ ఆ పేపర్ దగ్గర పెట్టుకో యశ్వంత్ టేక్ 1 పేపర్ అక్కడికి వెళ్ళి కూర్చొని చూసుకో హ్యాపీగా ఒక్క నిమిషం ఆగు ఏం ఆలోచిస్తున్నావు ఏం వర్డ్ వస్తుందని ఆలోచనలో ఉన్నావా ఏమొస్తుందో నాకు వచ్చో రాదో అనుకుంటున్నావా రైట్ చూద్దాం ఏమొస్తుందో టాల్ టాల్కి ఆపోజిట్ ఏంటిది షార్ట్ వెరీ గుడ్ టాల్ వెరీ గుడ్ షార్ట్ గుడ్ నిద్ర పెట్టుకో పేపర్ శ్రీతేజ ఇంకా ముగ్గురు ఆర్ యు రెడీ టు ప్లే వన్ గేమ్ నవ్ యు ఆర్ ఇన్ విచ్ లెసన్ ద మౌస్ అండ్ pencil. In that lesson, the pencil drew a circle. ఆ సర్కిల్ చూసి మౌస్ ఏమని అడిగింది ఏమన్నదమ్మా ఈజ్ దట్ ఏ చీజ్ అని అడిగింది ఆ క్వశ్చన్ ఉపయోగించి మనం ఇప్పుడు గేమ్ ఆడుతాం ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి గేమ్ ఆడతారు ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి ఏవో రామ్ చరణ్ చెప్తాడు చెప్పమ్మా రామ్ చరణ్ కంబాక్స్ స్క్వేర్ అమౌంట్ చాక్ మార్క్ ఎరేజర్ పెన్ మార్కర్ విజిల్ పెన్సిల్ క్రేన్ ఇవి ఉన్నాయి దాంట్లో ఒక వస్తువుని తీసి ఆయన వెనకాల దాపెట్టుకుంటాడు ఈ హిడెన్ సంథింగ్ సమ్ వన్ ఐటమ్ ఇన్ ఈజ్ హ్యాండ్ అందరికి రకాల వస్తువులు ఏమైనా తీసుకోవచ్చు ఓకే అనదర్ ఐటమ్ ఆయన జాగ్రత్త దాపెట్టుకోండు అమ్మా నువ్వే తొంగి చూడక్కర్లేదమ్మా నెక్స్ట్ ఛాన్స్ గోస్ టు యశ్వంత్ కమాన్ Is that a scale? No. Is that a chalk mark? No. Is that a eraser? No. వాట్ ఈస్ దట్ This is a marker. మార్కర్ ఆయన మార్కర్ దాపెట్టుకోండి గుడ్ నువ్వు గెట్ చేయలేకపోయి 3 ఛాన్స్లు నెక్స్ట్ వన్ ఏదో ఒక ఐటెం తీసుకో పెట్టుకో మీతో క్లోజ్ యువర్ ఐస్ న్యాచురల్ ఐటెం దాపెట్టుకో శ్రీతేజ కమాన్
pencil. ఇట్ ఈజ్ ఏ పెన్సిల్ అనకూడదు. ఇట్ ఈజ్ ఏ పెన్సిల్ అంటే అది పెన్సిల్ అని అర్థం. ప్రశ్న అడగాలి, అది పెన్సిలేనా? ఆవిడ మౌస్ ఏమన్నది? ఈజ్ దట్ ఏ చీజ్ అడిగింది. Is that a pencil? No. Is that a chalkmark? No. Is that a scale? No. What is that? Is a crane. క్రేన్. ఆమె కూడా గెచ్చలేకపోయింది. టకటక్ అడిగికండి, మనకి ఆలోచన చేయండి. అక్కడ ఉన్న వస్తువులన్నీ గుర్తుపెట్టుకో. వస్తలేవురా, ఆ వస్తువులు ఏమన్నా చూసుకోండి. Is that a chalkmark? No. Is that a scale? No. అన్ని వస్తువులు ఆలోచించే ఏం పెట్టి ఉండవచ్చు. చెప్పు. Yes. విజిలా? వెరీ గుడ్. క్లాప్ కూడా ఉండవు సార్. బాగా కంగ్రాట్స్. ఆమె కంగ్రాట్స్ చెప్పండి ఆమె. సాయి చరణ్ కమాన్. సాయి చరణ్. గౌతమ్ వెళ్ళరా, ఎన్నిసార్లు వెళ్తావు నువ్వు? Is that a pencil? No. Is that a chalkmark? No. Is that a crane? Yes. ఎస్ రైట్. క్లాప్ కొట్టండి. కంగ్రాట్స్ సాయి చరణ్. కంగ్రాట్స్. క్లాప్ కొట్టండి. మేరీ అండ్ 3 bears. ఓకేనా? దాంట్లో కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చాం. ఫస్ట్ వన్ ఈజ్ వాజ్ హంగ్రీ మేరీ వెరీ. దెన్ మేరీ వాజ్ వెరీ హంగ్రీ. వెరీ గుడ్. సెకండ్ వన్ నేను ఎవరు చెప్తే వాళ్ళమ్మా. సెకండ్ వన్ అప్ మేరీ వోక్. స్టాండ్ అప్. మేరీ వోక్ అప్. ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొన్ని డాష్ ఇచ్చాడమ్మా. చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ టు మేక్ ఇట్ మీనింగ్ఫుల్. అక్కడ మనకి 4 సెంటెన్స్ ఇచ్చాడు. ఫస్ట్ది ఎవరు చదువుతారు? ఎవరైనా చదువుకోవచ్చు. ఫస్ట్ వన్ రీడ్ ఇట్. ఏడమ్మా? గర్ల్ దా ఈజ్ రీడింగ్. దాని కరెక్ట్ మీనింగ్ ఏమవుతుంది? సెంటెన్స్ కింద రాస్తే ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పవచ్చు. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి ఛాన్స్. కమాన్. ద గర్ల్ ఈజ్ రీడింగ్. యూ కమ్ అండ్ రీడ్ ఇట్. పెన్ తీసుకొని రాయమో వస్తా. ఏం రాస్తావు? The girl is reading. వెరీ గుడ్. ద గర్ల్ ఈజ్ రీడింగ్. సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ ఉండాలి. అవునా? చెప్పు. సెంటెన్స్ స్టార్టింగ్ ఉండాలి. లాస్ట్లో Car is on the road. కార్ ఈజ్ ఆన్ ద రోడ్. ఓకే. Book is on the bench. వెరీ గుడ్. బుక్ ఈజ్ ఆన్ ద బెంచ్. Compass is on the bench. కంపాస్ ఈజ్ ఆన్ ద బెంచ్. Pen is on the bench. పెన్ ఈజ్ ఆన్ ద బెంచ్. ఓకే. ఇంకా నీ బ్యాగ్ ఎక్కడ ఉంది? బెంచ్ మీద ఉంది ఏంటి? పైన పెట్టి చెప్పు. ఓకే. నీ బ్యాగ్ తీసి ద బ్యాగ్ ఈజ్. ఇప్పుడు చెప్పు. బెంచ్. ఇప్పుడు బెంచ్ కింద ఉంటే ఏమంటావు? మరి చెప్పు. ద బ్యాగ్ ఈజ్ అండర్ ద బెంచ్. ఓకే రైట్. ఇప్పుడు ఇన్నుతో కొన్ని చెప్పాలి. ఇన్నుతో ఎవరైనా చెప్పండి అమ్మా. ఇన్నుతో. ఓకే గుడ్ బాయ్. సార్ ఈజ్ ఇన్ ద క్లాస్. Cat is in the house. క్యాట్ ఈజ్ ఇన్ ద హౌస్. వాళ్ళ ఇంట్లో పిల్ల ఉందట. చిల్డ్రన్స్ ఆర్ ఇన్ Bench. బెంచ్లో. ఆన్ ద బెంచ్. బెంచ్ పైన కూర్చోండి. చిల్డ్రన్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇంకా పెన్ ఈజ్. మరి పాకెట్లో పెట్టుకో. పాకెట్లో పెట్టుకొని చెప్పు. పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ఇంకా బుక్స్ ఇన్ ద బ్యాగ్. ఇంకా Bottle in the bag. వెరీ గుడ్. బాటిల్ ఇన్ ద బ్యాగ్. Bike is on the road. ఆన్ బైక్ ఈజ్ ఆన్ ద రోడ్. ఆన్ గురించి అయితే అట్లా. ఇప్పుడు ఇన్ని గురించి మాట్లాడుతున్నాం. గుడ్ బాయ్. నెక్స్ట్ వన్ అండర్. అండర్తో కొన్ని పదాలు చెప్పాలి. కొన్ని సెంటెన్స్లు. Bag is under the bench. బ్యాగ్ ఈజ్. Under the bench. ఓకే. బెంచ్ కింద పెట్టు మరి. ఇంకా నీ బాటిల్ చెప్పు. అసలు బాటిల్ చూసి చెప్పు. బాటిల్ అక్కడ ఉంది. చెప్పు.
ఇది కూడా బాటిల్ ఆల్రెడీ అక్కడ ఉంది. My bottle is under the chair. Under the bed. బెంచ్. ఇంకా మీ బెంచ్ కింద ఏమన్నా చూసి చెప్పండి అమ్మా. ఆన్సర్ బాక్స్. నెక్స్ట్ వన్. ఈ షీ ఇటుతో మరికొన్ని సెంటెన్స్. నువ్వేం రాస్తావమ్మా? She has a pen. వెరీ గుడ్. షీ అన్నావు, హెచ్ఈ ఏమవుద్ది? Has హీ అవుతుంది. హెచ్ఈ హీ. హీ హ్యాజ్ ఏ హీ హ్యాజ్ ఏ పెన్. గుడ్, నైస్, బాగా రాసావమ్మా. రైట్, కూడా బాగుంది. నెక్స్ట్ నువ్వే రాస్తావు తల్లి. She has a jeep. షీ హ్యాజ్ ఏ జీప్. షీ హ్యాజ్ ఏ ఎవరో మాటలు జీప్. ఓకే, వెరీ గుడ్. నువ్వే రాస్తావు. It has a horn. ఇట్ హ్యాజ్ ఏ హార్న్. వాళ్ళ కారుకి హార్న్ ఉంది, ఏదో ఒక బైక్కి హార్న్ ఉంది. ఇట్ హ్యాజ్ ఏ హారన్. హెచ్ఓ. ఓకే, ప్లీజ్ స్టాప్ పెట్టా. అచ్చా, ఫస్ట్ టైం కూడా పెట్టా. నెక్స్ట్